ఈరోజు రోడ్డు మీద ఒక ఫ్రెండ్ కలిశాడు. ఎప్పటి నుంచో మిమ్మల్ని అనుకోకుండా భలే కలిశారు అంటే సరే. మరి విషయం ఏంటంటే అంత ఫ్రెండ్ ఫాలోవర్ అనే పదం నాకు ఇష్టం ఉండదు. నేను ఎవరిని ఫాలో గాను, నన్ను ఎవరిని ఫాలో కావద్దు అనేది, అంటే దట్ ఈస్ లిబరేషన్. ఫ్రీ అయిపోవాలి. ఇప్పుడు మనం పోతుంటే బట్టలు మన మీద ఉంటాయి, అట్లుంటే ఓకే, ఫాలో కావు మనల్ని. అందరు అంటారు నీడ అనుసరిస్తుందని, అది కూడా అబద్ధమే. నీడ నువ్వు కలిపి ఒకటే, అనుసరించేది ఏవో పిచ్చి సినిమా డైలాగులు అవి, అర్థం పట్టలేదు. విషయం ఏంటంటే, నాకు ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా. అదేంటంటే, ఒక 10-15 సంవత్సరాలుగా ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి నన్ను అందరి ముందు తిట్టాడు. నాకు విపరీతమైన ఒక ప్రతీకారం తీర్చుకోవాలనుంది. నాకు ఎప్పుడు అవే ఆలోచనలు వస్తాయి. ఏం చేయాలి అంటే నేనేం చెప్పానంటే, అది సరే, విషయం సరే, కానీ ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడిగా. బ్యాంక్ లాకర్స్ ఎప్పుడైనా తీసుకున్నారంటే తీసుకుంటారు, నేను కూడా తీసుకున్నాను ఒకసారి అన్నాడు. అందులో నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నా అంటే, ఏం పెడదాం అనుకుంటున్నారు రీసా గారు అంటే, మామూలుగా అయితే బంగారమే పెట్టుకుంటారు కదా, నేను కుక్కది షిట్టు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పా. అంటే బ్యాంక్ లాకర్లో కుక్క షిట్టు పెట్టడం ఏంటి అంటే, మనసులో ఒకటి మరి పగ పెట్టుకోవడం ఏంది అని. అంటే అత్యంత అమూల్యమైన దాంట్లో పనికిరాని ఎందుకు పెడుతున్నావు అని అడిగి ఇట్లా చూశాడు. అక్కడితో అయిపోయింది. సో ఇప్పుడు ఈ మనసులో పట్ట ఎన్నో అమూల్యమైన విషయాలు పెట్టుకోవచ్చు. ఉపనిషత్తు గుర్తుపెట్టుకో, అదొక బాక్స్ అనుకుంటే. ఒక 10 మంచి పాటలు గుర్తుపెట్టుకో, సీతారామ శాస్త్రి రాసినవి. ఓ మంచి విషయాలు గుర్తుపెట్టుకో, ఒక మనిషి గురించి కొన్ని మంచి విషయాలు గుర్తుపెట్టుకో. ఏది గుర్తుపెట్టుకోకుండా ఎవడో తిట్టింది. సో అతనితో ఏం చెప్పానంటే, మేబీ యూ లైక్ ఇట్, నీకు ఇష్టమేమో, ఏమన్నాడు చెప్పు అంటే. కొంతమంది మనుషులు ఏదన్నంటే దాన్ని పట్టుకొని అక్కడే ఉండిపోతున్నారు, అదే ఆలోచనలు. పోనీ అంటే దాని అర్థం ఏంది? నీవు పనికిరాని విషయాన్ని పట్టుకొని నాశనం కావడానికి ప్రశాంతంగా చేసుకుంటున్నా. అంటే 1-2 సార్లు కాదు, 1-2 సార్లు మాత్రమే తప్పు కిందికి వస్తుంది, ఆ తర్వాత బలుపు కిందికి వస్తుంది. సో అట్లాంటి వాళ్ళతో మనకు పని లేదు. ఇప్పుడు మన జీవితం ఏంది, మనం నిర్మించుకోవాలి, దానికి సహకరించే వాళ్ళతో పని చేయాలి, సహకరించే వాళ్ళని వదిలేయాలి. అది ఎవడన్నా కానీ మనకు సంబంధం లేదు. సో నేను చెప్పాను, మహానుభావ, ఇప్పుడు నీ మనసు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం, అది ఒక భూమి. దాని లోపల ఏం నాటుతావు చెప్పు. నువ్వు మంచి ప్రైమ్ ల్యాండ్ కొనుక్కొని అందులో కలుపు మొక్కలు నాటుతావా, లేకపోతే ముళ్ళ కంపలు నాటుతావా? అవి చెడ్డవని కాదు, ఎన్నో మంచి ఉండగా నువ్వు అదెందుకు పట్టుకున్నావు? ఒక్క ఆలోచన చూడు, నీ జీవితాన్ని మొత్తం ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు కుక్క షిట్టు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అనుకో, ఇల్లంతా గబ్బు స్మెల్ కొడుతుంది. మరి అట్లా నీ మనసు అంతా కంపగొట్టిపోయిందేమో. చాలా చిన్న నిశ్శబ్దం తర్వాత నన్ను అడిగాడు, నీకు అసలు ఎవరి మీద పగ ఉండదు? అసలు నాకు ఎవరి మీద ఏముండదు, సందర్భం చెప్తుంది అంతే. ఇప్పుడు నాకు అతను ఏదో అన్నాడు, నాకు కోపం వచ్చింది, వ్యక్తపరిచాను, వెళ్ళిపోయాను, అయిపోయింది అక్కడితో. దాన్ని ఒక ఆలోచనగా మర్చుకొని దాన్నే సినిమాల్లో విలన్ తలుచుకొని మందు వేసుకుంటూ ఏదైనా చేయాలిరా, వాడిని అందరి ముందు చేయాలిరా, ఇదంతా అబద్ధం కదా. అంటే అజ్ఞానం ఇది. వేస్ట్. దానివల్ల ఏ ఉపయోగం లేదని తెలిసినా నువ్వు దాంట్లోకే మాటికి జారుతున్నావు అనుకో, మేబీ యూ లైక్ ఇట్. అదేవో విన్స్టన్ చర్చిలో ఎవరో చెప్పినట్టు గుర్తు నాకు. ఒకవేళ నువ్వు పందితో రిజల్ట్ చేయకెప్పుడు, పందితోటి నువ్వు ఎప్పుడు బురద లోపల మల్ల యుద్ధం చేయకు, ఎందుకంటే దానికి ఇష్టం అది. అందుకని నువ్వు ఇప్పుడు మూర్ఖులతో ఉన్నావు అనుకో, 1-2 సార్ల వరకే, ఆ తర్వాత సైకలాజికల్గా వదిలేయడం మంచిది. ఎవరి జీవితం వాళ్ళు. ఇప్పుడు మనం ఎవరి జీవితానికి మనం జవాబుదారి కాదు, ఎవరి నోటికి మనం జవాబుదారి కాదు. ఎవరు చేసుకుంటే అనుభవించవలసిందే. ఇప్పుడు ఒకరినొకరి తాళతో కట్టుకొని మనం కుటుంబ సభ్యుల్లాగా ఉండలేం కదా. అట్లాగే మన శత్రువు మన సమక్షం లేడు, కానీ నీ మనసులో ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నావు?
అది మాత్రం చాలా తప్పు. అంటే ఇది ఇప్పుడు మీరు చెప్తే అర్థమవుతుంది, కానీ మరి ఎట్లా మర్చిపోవాలండి అంటే ఎట్లా గుర్తుపెట్టుకున్నావు అది చెప్పు ఫస్ట్. మర్చిపోవడం తర్వాత అసలు గుర్తు ఎట్లా అయింది, ఏదైనా గుర్తు ఎట్లా ఉంటుంది దాని మీద కొంచెం ఆలోచించు. నీ మనసు మీద ఒక చెరగని ముద్ర వేయడానికి గల కారణం ఏంది, ఏదైనా కూడా. అప్పుడు నేను ఊరికే సరదాగా కొన్ని మాటలు చెప్పిన, ఊరికే ఆలోచించండి సార్, జీవితాన్ని మరి ఎంత గంభీరంగా తీసుకోవద్దు, టేక్ ఇట్ ఈజీ. గంభీరంగా తీసుకుంటే ఏమైతే తెలుసా, ఆ గంభీరంగా తీసుకున్న విషయం అట్లాగే ఉండి గంభీరంగా తీసుకునేవాడు అట్టాకు వచ్చిపోతాడు. ఇప్పుడు ఒక కొడుకు చదవట్లేదని దిగులు చెందాడు అనుకో, కొడుకు చదవకపోగా తండ్రి కూడా పోతాడు. అవును, రెండు నష్టం. సరిచేసేవాడు ఎప్పుడు హెల్దీగా ఉండాలి కదా. ఇప్పుడు సరే పగ తీర్చుకున్నాం అనుకో, పగ తీర్చుకోవడం ఏం జరుగుతుంది అసలు, నీ మనసు చల్లబడుతుంది. అంటే నీవు ఒకటి రాసి అది నీకు చెడపడం ఇష్టం లేదు, దానికి ఇంకేదో అనుబంధంగా ఒక ప్రకటన రాశావు, వాడందరి ముందు బహిరంగ క్షమాపణ చెప్పిన రోజు తుడుపుతాను అని నువ్వు రాసి పెట్టుకున్నావు ఆల్రెడీ. ఇట్స్ రిటర్న్ లా. అంటే నువ్వు క్రియేట్ చేసుకున్న ఒక పనికిరాని అభిప్రాయం ఒకరి మీద. ఇది అప్పుడు నేనేం చెప్పానంటే, సార్ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి, అవి ఎందుకు సార్ మనిషి మిస్ చేసుకుంటున్నాను అంటే నేను అడుగుతున్నా. అతను నాకంటే కొంచెం పెద్దవాడు సైజులోను వయసులోను. నేనేం చెప్పానంటే, అతని గురించి ఆలోచించకూడదు అనుకుంటే 100 రెట్ల ఆలోచన వస్తుంది. అందుకని వేరే వాటి గురించి ఆలోచించి, ఇంకా నీకు నచ్చిన ఒక పాట నేర్చుకో, ఫిల్ విత్ సంథింగ్ ఎల్స్. డాగ్ షిట్ అనేది ఫిజికల్ రియాలిటీ కాబట్టి అది ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. ఆలోచన దానికి ఏ స్వభావాలు ఉండవు. అందుకని అర్థం చేసుకోండి, ఇది ఎవరో చెప్తే బాగుంది బాగలేదు అనడం కాదు, దానివల్ల ఏమిటి ఉపయోగం, ఇంతే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు 10 ఏళ్ళుగా ఆ విషయంలో తలుచుకుంటున్నారు, ఏమొచ్చింది అంటే ఏమొస్తుంది దానివల్ల? లేదా అతను ఎదురుపడ్డప్పుడు ఆలోచించండి ఆ క్షణం. కానీ అతని సమక్షంలో లేకుండా ఆలోచన ఎందుకు కల్టివేట్ చేస్తున్నారు, మనసులో ఒక ముళ్ళ చెట్టుని ఎందుకు పెంచి పోషిస్తున్నారు? నేను చాలామందిని చూశాను, మనసులో పెట్టుకుంటారు, చాలా ఆ మనసులో పెట్టుకుని తలుచుకుంటారు. ఫ్రెండ్స్తో కలిసినప్పుడు వేరే వ్యక్తి గురించి మాట్లాడతారు. ఇప్పుడు నేను వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను, కాకపోయినా ఆ వ్యక్తి చేసిన పనులకి ఆ టైంకి వాళ్ళు చూసినప్పుడు అది గుర్తొస్తుంటాయి కదా. ఎందుకంటే దానికి చిన్న ఆన్సరు, నీ ఐడెంటిటీ అతని మాట వల్ల గాయపడ్డది. అంటే మనం అంటాం కదా, హర్ట్ అయ్యామని. అంటే నేను అనేది అనుకుంటున్నావు దాన్ని గాయపరిచే చేష్ట చేయబడ్డది. నాది అనేది అనుకుంటున్నావు బలంగా, దానికి ఏదో గాయమయ్యే చేష్ట చేయబడ్డది, ఒక మాట అనబడ్డది. అందుకే నీకు గాయమైంది. అదర్వైజ్ దెర్ ఈజ్ నో నీడ్ టు సఫర్. నేను చాలాసార్లు చెప్తే చాలామంది ఆలోచించారు కూడా. నిన్న సాయంత్రం కూడా ఎవరు వచ్చి నేను చెప్పిన 10 మాటలు నచ్చినవి చెప్పానంటే భలే చెప్పారు. అసలు ఈరోజు పొద్దున బాలాజీ కూడా చూపించాడు కదా, ఎవరో మెసేజ్ పెట్టారు చాలా. అంటే ఈ లైఫ్ అంటే ఇదే అని పెట్టారు. అంటే నా పని నేను చేసుకోవడం లైఫ్, వేరే వాళ్ళు ఏమన్నా కూడా అందులో అర్థం ఉంటే తీసుకోవడం, అర్థం లేకపోతే వదిలేయడం లైఫ్. ఇట్లా ఏవో నేను చెప్పిన మాటలు, మామూలు సాదాసీదా మాటలు. అదేదో మర్చిపోయినా. పార్క్లో ఎవరు అడిగింది, ఈవినింగ్ వచ్చిన వాళ్ళు కాదు, ఎవరో ఒక చిన్న కాంటెక్స్ట్ వస్తే అది మర్చిపోయింది. ఇప్పుడు మర్చిపోయామని బుర్ర బద్దలు కొట్టుకు మర్చిపోయామంతే, ఏముంది. అసలు మనిషి తన మూల స్థితినే మర్చిపోయిండు. ఒక విషయం మర్చిపోతే వచ్చే తప్పేమీ లేదు. ఒక మనిషి మూల స్థితి అని ఎలా చెప్తున్నాను ఇదని? ఎక్కడ నీకు శరీరం మనసు తెలియదు, అక్కడ ఒక మూల స్థితి ఏదో దాగుంది. ఏదంటే ఏంటిది? ఏం చేస్తే ఎలా ఉంటే నీకు మనస్సు శరీరం తెలియకూడదు, అలాగే నిద్రాస్థితిలో ఉండకూడదు. నిద్రాస్థితిలో ఉన్నప్పటికీ అది నీ మూల స్థితిలోకి లెక్క. ఎగ్జాంపుల్, నువ్వు తింటున్నప్పుడు శరీరం మనస్సు రెండు ఒక లయంలో ఉంటాయి, ఒక చిన్న కదలికలో ఉంటాయి. అది నీ మూలస్థితికి సంకేతం. బేసికల్లీ నీకు గుర్తు రావద్దు నీ బాడీ మైండ్ మాటికి. ఎందుకు? అది రోగం అంతే. ఇప్పుడు తల గుర్తు వచ్చేది ఎప్పుడు తెలుసా? తల ఉందని తెలిసి తలనొప్పి వచ్చింది.
అసలు నీకు ఏ నొప్పులు లేవనుకో, బాడీ గుర్తుండదు. అసలు బాడీ కదలికలో ఉండడం వేరు, గుర్తుండడం వేరు. బాడీ ఉపయోగప్పుడు కారు పోవడం వేరు, కారు శబ్దం రావడం వేరు. రెండు వేరు వేరు. పోయినంత మాత్రం శబ్దం రావాలని లేదు కదా. మొన్న చరణ్ తెచ్చిన కారు ఎక్కితే ఏ శబ్దం రాలేదు, ఎలక్ట్రిక్ కారు. అట్లుండాలి కారు అంటే. కానీ ఆర్టీసీ బస్సు ఎక్కితే పోతుంటే శబ్దం వస్తుంది, పోతుంటే శబ్దం వస్తుంది. అట్లా మనిషి జీవిస్తున్నాడు, శబ్దాలు చేస్తున్నాడు, జీవిస్తున్నాడు, శబ్దాలు చేస్తున్నాడు. రమణ మహర్షి పోతున్నాడు. ఎంతమంది ఉన్నా మళ్ళీ కండిషనాలిటీకి తీసుకురావద్దు. ఎంతమంది ఉన్నా నీ ఎక్కువసేపు అలజడి లేని స్థితి అయితే ఉంది కదా. ఎగ్జాంపుల్ ఎక్కడో ఈవెన్ చరణ్ కార్ అయినా కూడా నిజంగా గతుకుల రోడ్డు ఉంటే ఎంత ఉందో శబ్దం రావచ్చు. అట్లాంటి సందర్భాలు రాని, కానీ మొత్తం గతుకుల రోడ్డు అయితే ఉండదు ఎక్కడ. అట్లాగే మన జీవితంలో కూడా ఒకటో రెండో సందర్భాలు రావచ్చు అరుచుకునేది. ఆ ఒక్క నిమిషం, ఆ తర్వాత మళ్ళీ సాఫీ అయిపోవాలి కదా. సో ఒక వ్యక్తి మాటి మాటికి గుర్తొస్తుందంటే నువ్వు అనవసరంగా హెడేక్గా మార్చుకున్నావు దాన్ని. మార్చుకొని ఆ వ్యక్తిని ఏదో చేయాలనుకుంటున్నావు, అతని చెడు కోరుకుంటున్నావు. ఏదో సినిమాలో చూసిన నేను, ఒక హీరోని ఎవరో ఒక విలన్ చంపాలనుకుంటారు. ఆ విలన్ అనుకోకుండా కార్ యాక్సిడెంట్ అవుతుంది. ఈ విషయం హీరోకి తెలిస్తే అందరూ పరిగెత్తుకొని చెప్తారు, మనం ఎవరిని చంపాలనుకున్నాం, అతనికి కార్ యాక్సిడెంట్ రోడ్డు మీద పడ్డాడు రా, సెలబ్రేషన్ అంటే. పిచ్చా నీకేమన్నా అని పోయి ఆ విలన్ దగ్గరికి వెళ్ళి నేనున్నానని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అప్పుడు ఆ విలన్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు, నేను నీకు ఎంత అన్యాయం చేసినా నువ్వు మాట్లాడకు, నీకు అసలు శక్తి లేదు, రక్తస్రావం జరుగుతుంది, నువ్వు కోమాలకు పోయే ప్రమాదం ఉంది, దయచేసి నువ్వు అట్లా చేయకు. అదంతా ఎందుకు ఇప్పుడు తీసుకెళ్ళి ఎంత డబ్బు ఖర్చుంటే విలన్ కళ్ళెమ్మ నీళ్ళు కాడుతుంటే ఇట్లా. అట్లా 3 నెలల విలన్ స్ట్రైట్ అయిన తర్వాత అప్పుడు తీసుకుపోయి చంపేస్తాడు. నేను కదా చంపాల్సింది, యాక్సిడెంట్ అంటే. ఇట్లాంటి మూర్ఖులు ఉన్నారు భూమి మీద. అది అట్లనే ఉంటుందా నాకు తెలియదు. అదే చనిపోయే యాక్సిడెంట్ అవుతుంది, చనిపోతారు. కానీ ఎవరు పట్టించుకుపోయినా దగ్గరుండి కొన్ని సంవత్సరాలు సేవలు చేస్తాడు బతికించుకుంటూ. తీరా బతికిన తర్వాత వాడు ఫేస్ చూపెట్టి చంపుతాడు. అదే అంటే నాకు రంగస్థలం ఉంది, నేను చూడలేదు. రంగస్థలంలో 2 పాటలు చూశాను. నాకు అట్లాంటి సినిమాలు నేను ఎంజాయ్ చేయలేను. అంటే ప్రస్తుతం నా మైండ్ వాటి మీద లేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నా కోర్ట్ రూమ్ డ్రామా, లేకపోతే ఇద్దరే కూర్చొని మాట్లాడుకొని అర్థవంతంగా, అంటే నాకు అంత ఎక్స్ట్రావాగెన్స్ అక్కర్లేదు. ఇప్పుడు నేను ఎక్కడుందంటే నాకు డెకరేషన్ అక్కర్లేదు. నేను చెప్పేది నాకు డెకరేషన్ అక్కర్లేదు. అంటే ఇప్పుడు నా నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డెకరేషన్. నాకు విషయం అంతే. ఇప్పుడు మన ఇంటికి భోజనం పెడితే వెండి పళ్ళెం పెట్టి, వెండి గ్లాస్ పెట్టి అట్లా అక్కర్లే. భోజనం పెడితే చాలు, నాకు అది బాగుంటే చాలు. అవన్నీ చూసి ఆశ్చర్యపోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే ఎంత అద్భుతంగా స్వాగతం పలికారు, పూలు చల్లారు, ఇవన్నీ నాకేమవుతుంది. జస్ట్ పోతే భోజనం పెట్టారు, బాగుంది, అక్కడ వచ్చి ఆగింది మైండ్. ఇప్పుడు నేను తీయాలనుకుంటున్న సినిమాలు కూడా జస్ట్ ఒక రూమ్కి పరిమితం, ఒక ఇద్దరే మాట్లాడుకునే, ఏదో ఒక లవర్స్ ఇద్దరు గుసగుసలు ఆడుకుంటారు బెడ్ మీద పడుకొని, కెమెరా పైనే ఉంటుంది. గుసగుసలు ఆడుకుంటారు, గొడవ పడి దవడలు బల్ల కొట్టుకుని ఎర్లీ మార్నింగ్ కల్లా మళ్ళీ కలిసిపోయి మళ్ళీ పడుకుంటారు. అంటే అట్లాంటి ఒక చిన్న వాట్ హ్యాపెన్స్ అంటే ఒక ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది, మీ రహస్యం అది ప్రపంచానికి తెలియదు, కోర్టుకు తెలియదు, అమ్మ నాన్నకు తెలియదు, దేవుడికి కూడా తెలియదు, ఎవ్వరికి వినబడదు. ఇట్లా మాట్లాడుకునే మాటలు 10 నిమిషాలు ఉంటాయి, ఆడియన్ చెవులు రెక్కించి వినాలంతే. ఇంకా అట్లనే ఉంటుంది అది. కింద వీరైతే టెక్స్ట్ వేస్తాం, కన్నీళ్ళు ఉంటాయి, స్పందన ఉంటుంది, ప్రతిస్పందన ఉంటుంది, ప్రతిఘటన ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, అలక ఉంటుంది, కాళ్ళు పట్టుకోవడం ఉంటుంది. వాడు బయటకు వస్తే వాడిని 100 మంది కాళ్ళు పట్టుకుంటారు. సో ఆ గది అనేది ఒక రహస్యం. ఇట్లా నాకు ఇటువంటి సినిమాలు అంతే, ఒకటే బెడ్ మీదే అంతే, ఇంకా అక్కడి నుంచి కదలేదు లేదు. సీసీ కెమెరా పెడితే ఎట్లుంటుందిరా, ఒక కెమెరా ఫిక్స్ చేసి దట్ నైట్ అంతే, ఆ రాత్రి. సినిమా పేరు ఐ లవ్ యూ సంథింగ్ లైక్ దట్. ఆ రాత్రి కూడా బాగుంది. ఆ రాత్రి లేదా ప్రేమలో అంతా ఓకే. ఇట్లా ఏదో నాకు తెలీదు. అట్లా ఏదేమైనా మనసుల లోపల ఒక వ్యక్తి గురించి ద్వేషము కానీ, పగ కానీ, ప్రతీకారం అని పెట్టుకోవద్దు. ఆ వ్యక్తి ఎదురు వస్తే మాట్లాడండి, దవడ బలగొట్టండి, పోలీస్ కేసు వేయండి, కానీ చట్టాన్ని మీ చేతులకు తీసుకోవద్దు. ఎందుకంటే నువ్వు చంపిన తర్వాత నీ పగ జల్లారొచ్చు, కానీ చట్టం నేను తీసుకుపోయి లోపటేస్తుంది కదా. ఆ తర్వాత పశ్చాత్తాపం ఉంటుంది. కొందరేమో వాళ్ళని వాళ్ళు సమర్థించుకొని మరణించిన వాళ్ళు ఉన్నారు. అదే నేను చంపింది కరెక్టే, నాకు చచ్చిన ఏ బాధ లేదు, నా జీవితాశ నెరవేరిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి బ్యాచ్లో మనం లేవు. ఏదేమైనా ఒక వ్యక్తి గురించి ఆలోచించడం మాత్రం ఇట్స్ వెరీ బ్యాడ్. ఇది నెగిటివ్గా ఆలోచిస్తే ఇంకా బ్యాడ్.
దానిలో ఉపయోగం ఉండదు. బట్ నీ మైండ్లో మొత్తం అదే తిరుగుతూ ఉంటుంది, అదే గుర్తొస్తూ ఉంటుంది. నువ్వు ఎదురుకి వెళ్ళి ఏం చేయలేవు, నువ్వు అశక్తుడు. ఎందుకంటే నువ్వు మనసులో కల్పించుకుంటూ ఉంటావు. ఒక గుళ్ళో ఉన్నప్పుడు ఒక ముస్లాం ఉంటుండే, 8 years చచ్చిపోయిందని. ఆమె బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ బట్ట ఇట్లా పిండేది, ఒక పేరు అనుకుంటూ ఇట్లా విసుకుతి ఇట్లా పొడుస్తా. నేను దూరం నుంచి చూసేవాడిని. ఒకసారి వెళ్ళి అడిగాను, ఎవరినంటే నా పెద్ద కోడలు కొడుక అంటే, పోయి ఉంటారు అక్కడనే, డొక్కల గుడ్డి చంపేస్తుంది, ఇట్లా ఉంటుంది అది. మరి ఆమె ఎదురుగా అన్నీకి లేదు, గొడవలు నన్ను కొడతారు. అందుకని మనసులో నేను రకరకాల పనులు చేసినప్పుడు ఆమె తిట్టుకుంటూ చేస్తా, అట్లా తృప్తి కలుగుతాను. ఇప్పుడు ఆమెకి 86 సంవత్సరాలు, 87 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె మనస్సు మార్చుకునే, జీవితాన్ని అందంగా మార్చుకునే శక్తి లేదు. నేను తిట్టుకో అని చెప్పి వచ్చేవాడిని. ఫస్ట్లో నేను పోతే ఆపేది, దగ్గరికి వెళ్ళి చెప్పాను, నేను నా గురించి నీ యొక్క కసిని ఆపుకోకు, సరే కానీ క్యారీ ఆన్, తొందరగా పని చేసుకొని రా, తిందామని చెప్తుంటాను. అప్పుడప్పుడు ఒకసారి నన్ను ఏమైనా తిట్టుకుంటా ఉంటే, లేదు నువ్వు ఒక్కడే నాకే అన్యాయం చేయలేదు, నువ్వు ఒక్కడే నా జోలికి రాలే, అందరు సలహాలు ఇచ్చిన వాళ్ళే, అందరు తిట్టిన వాళ్ళే, నువ్వు అన్నప్పుడప్పుడు నాకు పైసలు ఇస్తావు కూడా కాదు సార్, నో ప్రాబ్లం, నిన్నేదో తిట్టుకోను. పోనీ మంచిగా అనుకుంటావా, అది కూడా అనుకోను. నాకేం తెలియదు నీ గురించి, నువ్వు ఉన్నావని తెలుసు, నువ్వు ఉంటే ఇంత అన్నం పెట్టాలని తెలుసు, లేదా ఇంత డబ్బులు తీసుకోవాలని తెలుసు, అంతకుమించి నాకేం తెలియదు. వెరీ గుడ్. అది సో జీవితాన్ని జీవించడం అంటే ఇదే, నీ పనిలో నీ ఉండు అంతే. దానికి సహకరించే వాళ్ళతో పని చేయి, సహకరించే వాళ్ళని వదిలే అంతే. దగ్గర ఇంట్లో వాళ్ళు అయితే మెంటల్గా వదిలేయాలి, ఫిజికల్ కలిసి ఉండాలి అంతే. అప్పటికప్పుడు ఏదో మాట్లాడు, క్యారీ చేయడం ఏందిరా? యు ఆర్ నాట్ ఎ క్యారీ బ్యాగ్ టు క్యారీ సంథింగ్. ఏనుగు ఉంటే కూడా పొద్దస్తమానం మనిషిని ఎత్తుకొని తిప్పదు. అట్లాంటి నువ్వెందుకు మనసులో మోసుకొని తిరుగుతున్నావు? సో ప్రతి మనిషి అంబారీనే. చూడు ఎంతమందిని మోసుకొని తిరుగుతున్నాడు. నేను ఈ సభాముఖంగా తెలియజేయాలనుకుంటున్నా. సభ అంటే బియ్యం బస్తాలు ఇవన్నీ ఉన్నాయి, అందుకని చెప్తున్నా. నేను ఎవరిని క్యారీ చేస్తాను, ఉన్నప్పుడు నా ప్రతిబింబంగా మాట్లాడతా. పక్కకు జరిగితే అసలు గుర్తుండేది, సమస్య లేదు, అవసరం లేదు, అది అనవసరం బేసికల్లీ. చివరి మాట ఏంది? మైథిలి వాళ్ళ పొలంలో బియ్యం పండాయి, ఇది చాలా చక్కగా ఆర్గానిక్ రైస్. కావలసిన వాళ్ళు మన స్టూడియో నెంబర్కి మెసేజ్ చేయండి, లేకపోతే గూగుల్లో కామెంట్ పెట్టండి. నష్టమైతే లేదు. మన లిప్స్టిక్ లేకపోతే సినిమా కోసం, పాప్కార్న్ కోసం కూడా 1100-1200 ఖర్చు పెడుతున్నారు. మొన్న కుబేరా సినిమాకి వెళ్ళినప్పుడు పాప్కార్న్ బిగ్ టబ్ ఇంత ఉంటుంది, అది అంటే బకెట్ అంతా కూడా ఉండదు. బకెట్ అని పేరు పెట్టారు కదా, లోట అది బేసికల్లీ. ఇంత 1600 సంథింగ్ చేంజ్, లేదా 1100 సంథింగ్. అంత పనికిరాని పాప్కార్న్. దిస్ ఈజ్ రియల్ ఎనర్జీ. ఇందులో 3-4 రకాల బియ్యాలు ఉన్నాయి. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఏ బలవంతం లేదండి. నచ్చితేనే కొనండి, లేకపోతే లేదు. రీసారా సోయిస్.